أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولكل وجهة هو موليها فاستبقوا الخيرات أينما تكونوا يأتي بكم الله جميعا إن الله على كل شيء قدير. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లా శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లా మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 148వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని వినండి. ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉంటుంది, దాని వైపునకు అతను తిరుగుతాడు. కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరంతా ఎక్కడున్నా సరే అల్లాహ్ మిమ్మల్ని కనుక్కుంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏది కూడా లేదు. సోదరులారా, ఇక్కడ దైవము ప్రతి ఒక్కరికి కూడా ఒక మార్గం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దానిని అతను అనుసరిస్తూ ఉంటాడు. అది అతని తాత ముత్తాతల ధర్మమైనా కావచ్చు, అతను స్వయంగా నిర్మించుకున్నటువంటి విధానమైనా కావచ్చు, స్వయంగా కల్పించుకున్నటువంటి విధానమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. దైవం ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు మంచి పనులలో ఒకరిని మించి ఒకరు పోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు దైవం మిమ్మల్ని ఎక్కడున్నా కూడా మీరు చేస్తున్నటువంటి మంచికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్పడం జరిగింది. సోదరులారా, ఇక్కడ సహజంగా మంచి అంటే ఏమిటండి? సహజంగా మనము ఏం భావిస్తాము అంటే, మంచి అంటే మరి ఎటువంటి చెడు అలవాట్లు లేనివాడు, ఈ విధంగా అందరినీ కూడా ఆదుకునేవాడు, అందరికీ సహాయాన్ని చేసేవాడు, మరి ఎవరైనా ఏదైనా ఆపదల్లో ఉంటే అతను వారిని ఆదుకునేవాడు, ఈ విధంగా సమాజానికి ఉపయోగపడే పనులు చేసేవాడు. ఈ విధంగా మనము సహజంగా వీరిని మంచివారు అని చెప్పేసి మనం భావిస్తుంటాం. నిస్సందేహంగా ఇదంతా కూడా మంచి వాళ్ళ లక్షణాలే. అయితే నిజమైనటువంటి మంచి ఏమిటి, నిజమైనటువంటి సత్కార్యం ఏమిటి? దైవం ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు. సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో తిప్పుకోవడం కాదు. చూడండి, ఇప్పుడే మనకు ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాము. అదేమిటంటే, మరి ప్రారంభంలో ప్రార్థన అనేది మరి తూర్పు దిక్కుకు చేసేవారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దైవము పడమటి దిక్కునకు మార్చడం జరిగింది. దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఏ దిక్కున మీ ముఖాన్ని పెట్టి ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా అది కాదు ప్రధానమైనటువంటి సమస్య. సత్కార్యం అంటే మీ ముఖాలను తూర్పుకో పడమరకో తిప్పి మీరు నమాజు ఆచరించడం కాదు, ప్రార్థన చేయడం కాదు, ఆరాధన చేయడం కాదు. నిజమైనటువంటి మంచి ఏమిటంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మనిషి అల్లాహను విశ్వసించాలి. అంటే మనిషి తన సృష్టికర్తను గుర్తించాలి, తన దైవాన్ని ముందు అతను గుర్తించాలి. ఈ చరాచర సృష్టికి మూలాధారము కేవలం ఒక్కడు మాత్రమేనని, మరి ఆయన ఒక్కడే ఈ సమస్తాన్ని సృష్టించి నడుపుతున్నాడు అని, మానవులందరినీ కూడా ఆయన పుట్టించాడు అని, మరి మానవులకి కావలసినటువంటి అన్ని సకల సౌకర్యాలను ఆయన ఒక్కడు మాత్రమే కలుగజేస్తున్నాడని, ఈ విధంగా ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడని, ఆయనతో పాటు మరొకడు లేడని. చూడండి సోదరులారా, ఆయన కేవలము ఒక్కడు మాత్రమే, ఆయన తప్పించి మరొకడు లేడు, ఆయనతో పాటు కూడా భాగస్వామ్యం ఎవరు కూడా లేడు. ఆయన ఈ పనులు చేయలేడండి, అందుకే తన యొక్క సహాయకులను ఆయన నిర్మించుకున్నాడు, సహాయకులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన బలహీనుడండి. ఇటువంటి మాటలు మనము దైవానికి ఎంత మాత్రం కూడా చెప్పకూడదు. ఈ విధంగా మంచి అంటే, సత్కార్యము అంటే, మంచితనము అంటే మొట్టమొదట మనిషి తన దైవాన్ని ముందు గుర్తించాలి. ఇది లేదనుకోండి,
అతను ఎంత మంచి చేసినప్పటికీ కూడా అది వ్యర్థమైపోతుంది. నిన్న నేను ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. మరి మన కరెన్సీ నోటు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న ముద్ర లేదనుకోండి, మరి ఎంత పెద్ద నోట్ అయినప్పటికీ కూడా అది వ్యర్థమైపోతుంది. అదేవిధంగా మనిషిలో దైవం ఒక్కడే అన్న విశ్వాసం అతనికి లేదనుకోండి, అతను ఎంత మంచి చేసినప్పటికీ కూడా అది వ్యర్థమే అనమాట. అందుకనే దైవము నిజమైనటువంటి మంచితనం అంటే, నిజమైనటువంటి సత్కార్యం అంటే మనిషి తన యొక్క దైవాన్ని విశ్వసించాలి ముందు. మరి ఆయనను విశ్వసించకుండా మనము ఎన్ని చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు మనము చేసినప్పటికీ కూడా అది వ్యర్థమే. మనము చాలామందిని చూస్తుంటాం చూడండి. మరి రకరకాల చదువులు చదువుతుంటారు, రకరకాలైనటువంటి డిగ్రీలు చేస్తుంటారు. మరి వారి పేరు కంటే కూడా పొడుగ్గా అనేక రకాల డిగ్రీలు కనబడుతుంటాయి. మరి ఇన్ని డిగ్రీలు, ఇంత విజ్ఞానాన్ని అతను సంపాదించినా ఒకవేళ అతను తన దైవాన్ని గుర్తించకపోతే, తనను పుట్టించినటువంటి తన సృష్టికర్తను అతను గుర్తించలేదనుకోండి, అతని విజ్ఞానము, అతని జ్ఞానం అంతా కూడా వ్యర్థమే. అందుకనే దైవము సత్కార్యము అంటే, మంచితనము అంటే మొట్టమొదటగా మనిషి తన దైవాన్ని విశ్వసించాలి. అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, మనిషి తన అంతిమ దినాన్ని విశ్వసించాలి. చూడండి సోదరులారా, మంచి అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. సాధారణంగా మనము మంచి అంటే మంచి గుణగణాలు ఉండేవాడు, ఏ అలవాట్లు లేనివాడు, ఈ విధంగా భావిస్తుంటాం కదా. నిస్సందేహంగా ఇది కూడా మంచే. కానీ నిజమైనటువంటి మంచి అంటే ఏమిటో దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకటి ఏమిటంటే, అతను తన దైవాన్ని విశ్వసించాలి. రెండు, అంతిమ దినాన్ని విశ్వసించాలి. అంటే మరణం తర్వాత ఒక రోజు రాబోతున్నది, నేను చేసే ప్రతి పనికి సంజాయిషి నేను ఇచ్చుకోవాలి, అక్కడ శిక్ష ఉంటుంది, అక్కడ బహుమానం ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది అని ఈ విధంగా తన మరణం తర్వాత వచ్చే జీవితాన్ని అతను విశ్వసించాలి. ఆ విధంగా విశ్వసించిన వాడే నిజమైనటువంటి మంచివాడు అవుతాడు. ఇక మూడోది ఏంటంటే, మనిషి దైవదూతలను, దైవం అవతరింపజేసినటువంటి గ్రంథాలను, ఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించాలి. చూడండి, దైవం ఇక్కడ ఒక లిస్టు చెప్తున్నాడు. అదేమిటంటే, మనిషి అల్లాను అంటే ఆయన మనిషి తన దైవాన్ని గుర్తించిన తర్వాత, అంతిమ దినాన్ని విశ్వసించిన తర్వాత, మూడో విషయం ఏమిటంటే, దైవం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసించాలి, ఆయన పంపినటువంటి ప్రవక్తలను విశ్వసించాలి. అంతేకాకుండా మరి అగోచరంగా ఉండే దేవుని యొక్క పనులు నిర్వర్తిస్తున్నటువంటి దైవదూతలను కూడా మనం విశ్వసించాలి. మనకు కంటికి కనబడరు, కానీ మనము ఆ దైవదూతలను కూడా విశ్వసించాలి. అంతేకాకుండా ఇంకా దైవం చెప్తున్నాడు, అల్లాహ్ మీద ప్రేమతోటి తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని తమ బంధువుల కొరకు, అనాథుల కొరకు, నిరుపేదల కొరకు ఖర్చు చేయాలి. చూడండి, మనిషి తన యొక్క సంపదను అమితంగా ప్రేమిస్తాడు. మరి ఆ సంపదను అతను సంపాదించడానికి రకరకాల కష్టాలు పడుతుంటాడు, అనేక రకాల వ్యయ ప్రయాసాలు కొనర్చి తన ధనాన్ని అతను సంపాదిస్తుంటాడు. కానీ అది ఖర్చు పెట్టడానికి అతనికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. ఈ విధంగా ధనాన్ని సంపాదించడంలో చూపించే ఆసక్తి మరి ఖర్చు పెట్టడంలో ఎంత మాత్రం కూడా చూపించడు. దైవం ఇది చెప్తున్నాడు. దైవం మీద ఇష్టంతో, దైవం మీద ప్రేమతోటి, అంతే తప్ప ప్రజలు నన్ను పొగడాలని, ప్రజలు నన్ను గొప్ప దానపరుడు అని కీర్తించాలని, పేపర్లలో నా ఫోటోలు రావాలని, ఇటువంటి లక్ష్యంతో, ఇటువంటి సంకల్పంతో కాదు. కేవలము నేను చేస్తున్నటువంటి ఈ పనికి దైవము సంతోషించాలి, మరణానంతరము నాకు ప్రతిఫలాన్ని ప్రసాదించాలి. ఈ లక్ష్యంతో మనం ఎంతో ఇష్టపడే ధనాన్ని ఎవరి మీద ఖర్చు చేయాలి దైవం చెప్తున్నాడు. ఒకటి, మన బంధువుల మీద. బంధువులు ఎందువలనంటే మనిషికి ఎక్కువగా దగ్గరగా అయ్యేది ముందు బంధువులు కాబట్టి, మన బంధువులలో ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారికి ముందు మనం ప్రాధాన్యతనివ్వాలి. లేకపోతే ఊరందరికీ పంచుతాడు, బంధువులకు ఇవ్వడు అన్న పేరు వస్తుంది. లేకపోతే మన బంధువుల్లో ముందు ఎవరైతే పేదలుగా ఉన్నారో, ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వారిని ముందు మనం గుర్తించి మన ధనాన్ని ముందు వారి కోసం ఖర్చు చేయాలి. వారికి ముందు హక్కు ఉంటుంది, ఆ తర్వాతే బయటి వారికి. ఆ తర్వాత అనాథుల కోసం ఖర్చు చేయాలి. మరి తల్లి తండ్రి లేనటువంటి అనాథులు అనేక మంది మన చుట్టూ ప్రపంచంలో కనబడుతుంటారు, వారి మీద మనము ఖర్చు చేయాలి. మరి అంతేకాకుండా నిరుపేదల కొరకు
మరి అగత్యపరులు, అవసరం కోసం మనం అడిగేవారు, ఇటువంటి వారి కోసము మనం ఖర్చు చేయాలి. అంతేకాకుండా ఖైదీలను విడుదల చేయడానికి, అంటే ఎవరైతే చిన్న చిన్న కారణాలకు, ఎవరైతే మరి బెయిల్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. చిన్న చిన్న కారణాలకు వాళ్ళు జైలుకి వెళ్ళిపోతుంటారు. ఏ కారణం కూడా కనిపించదు మరి ఇటువంటి వారిని విడుదల చేయడానికి మనము మన ధనాన్ని ఖర్చు చేయాలి. అంతే తప్పించి ఘోరమైనటువంటి ఘోరాలు చేసేవాళ్ళని కాదు సోదరులారా. ఎవరైతే చిన్న చిన్న కారణాలకు ఎవరైతే మరి జైలు పాలవుతారో, కనీసం ఒక 5,000 పెట్టి బెయిల్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు. మరి వారి కారణంగా వారి భార్య బిడ్డలు ఎంతో మరి ఆపదల్లో ఉంటారు, కష్టాలు పడుతుంటారు. ఇటువంటి వారిని మనము గుర్తించి నిజాయితీ గల వారిను, మరి అకారణంగా ఎవరైతే జైలు పాలవుతారో వారిని విడుదల చేయడానికి మనం ఖర్చు చేయాలి. మరి అంతేకాకుండా ఎవరైతే అప్పుల పాలైపోయి మరి వడ్డీ భూతంతో మరి నలిగిపోయి, దాని చేతిలో నలిగిపోయి సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, మరి వారి కోసం కూడా మనం ఖర్చు చేయాలి. ఈ విధంగా మన ధనాన్ని ఖర్చు చేస్తే అది నిజమైనటువంటి మంచితనం అనిపించుకుంటుంది. చూడండి, ఈ పనులు చేసేవాడే మంచివాడవుతాడు. ఇంకా దైవం చెప్తున్నాడు, ఇదంతా చెప్పిన తర్వాత నమాజును కూడా మీరు స్థాపించాలి. ఈ పనులన్నీ చేస్తాడు కానీ దైవారాధన చేయడు, అది కూడా వ్యర్థమే. కాబట్టి విశ్వసించాలి, మంచి పనులు కూడా చేయాలి. మరి విశ్వసించాలి, విశ్వాసము అన్నదానికి తార్కాణం ఏమిటంటే అది అతని ఆరాధనే. గుండెల నుండి విశ్వాసం ఉందండి నాకు, కానీ నేను నమాజు చేయనండి, నేను ఆరాధన చేయనండి అన్నాడు అనుకోండి, అది వ్యర్థమైనటువంటి విశ్వాసం. అలాగే 24 గంటల పాటు ప్రార్థన చేస్తున్నాడు కానీ తన యొక్క హృదయంలో విశ్వాసం అనేదే లేదు. దైవానికి సాటి కల్పిస్తుంటాడు. దైవం ఈయనంటాడు, పలానావాడు అంటాడు, మానవుడు అంటాడు, లేకపోతే దైవం పైనుండి క్రిందకు వచ్చాడు అంటాడు. ఈ విధమైనటువంటి సిద్ధాంతాలతోటి తన యొక్క విశ్వాసాన్ని కలుషితం చేసుకుని ఉంటాడు ఒకడు. అటువంటి విశ్వాసం కూడా వ్యర్థమే. కాబట్టి విశ్వాసము పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిపూర్ణంగా ఉండాలి. ఆ విశ్వాసానికి మరి ఎంతమంది ఏ విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చెక్కు చెదరనటువంటి కొండ మాదిరిగా స్థిరంగా ఉండే విశ్వాసాన్ని మనిషి కలిగి ఉండాలి. అది ఎలాగంటే దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు, ఆయన తలిస్తేనే ఏదైనా జరుగుతుంది. మరి ప్రపంచమంతా ఏకమైపోయినప్పటికీ కూడా మరి ఆయన తలిస్తేనే నా నుండి ఏదైనా ₹1 తీసుకోగలరు, మరి ఆయన తలిస్తేనే ఎవరైనా నాకు ఇవ్వగలరు. ఈ విధంగా పరిపూర్ణమైనటువంటి ఒక కొండ మాదిరిగా విశ్వాసాన్ని మన మనసులో కలిగి ఉండాలి. అది నిజమైనటువంటి విశ్వాసం. అటువంటి విశ్వాసము ఎవడైతే కలిగి ఉంటాడో అతను చేసే తర్వాత పని ఏమిటంటే ఆరాధన. అతని విశ్వాసానికి అది తార్కాణం అన్నమాట, రుజువు అన్నమాట. అందుకని ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఇంకా మీరు నమాజును స్థాపించాలి, జకాతును ఇవ్వాలి. ఈ జకాతును గురించి మనము చాలాసార్లు తెలుసుకుని ఉన్నాము. మరి సంవత్సరం ఆదాయంలో అతని ఖర్చులు పోగా 2.5% అతను ఆ బీద సాధలకు ఖర్చు పెట్టడం, దీన్ని జకాత్ దానము అంటారు. ఈ దానాన్ని కూడా చేయాలి. ఎందుకంటే మనిషి శారీరకమైనటువంటి ఆరాధన ఎంత చేసినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఆరాధన కూడా తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మనిషికి డబ్బు పట్ల వ్యామోహం పోవాలి అంటే ఆ ధనాన్ని అతను పేదలకు పంచిపెట్టాలి. మరి అప్పుడు మాత్రమే అతనికి ఆ డబ్బు మీద ఉన్నటువంటి ఆ మమకారం తగ్గుతుంది. ఆ తర్వాత సోదరులు ఇంకా చెప్తున్నాడు, ఇప్పుడు మనము మంచి అంటే ఏమిటి తెలుసుకుంటున్నాము. దైవం చెప్తున్నాడు, ఎవరైతే వాగ్దానాన్ని చేస్తారో దానిని పాలించాలి. ఎందువలనంటే మనము ఎక్కువగా చేసేది ఇదే, వాగ్దాన భంగం చేస్తుంటాం. నోటికి మరి నరం లేదు కదా అని చెప్పేసి మన నాలుకకు మరి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు మనం చేసేస్తుంటాం. రేపు ఇచ్చేస్తానంటాము, ఎల్లుండి ఇచ్చేస్తానంటాము, 1 గంటలో ఇచ్చేస్తూ ఉంటాము. ఏదైనా అవసరానికి మనము 190 అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఎందువల్లంటే మన నోటమట తేలిగ్గా వచ్చేది అబద్ధమే కాబట్టి. అలాగే మనము వాగ్దానాలు కూడా చేసేస్తుంటాం. పలానా టైంలో నేను ఇస్తాను అని, పలానా టైంలో వస్తాను అని. దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు అనాలోచితంగా చేసే వాగ్దానాలకు దైవం పట్టించుకోడు, కానీ హృదయపూర్వకంగా మీరు ఏదైతే వాగ్దానం చేస్తారో తప్పనిసరిగా దాని గురించి మీరు సంజాయిషి ఇచ్చుకోవాలి అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దైవము వాగ్దానం ఎవరైతే చేస్తారో దానిని పాలించాలి. అంతేకాకుండా మరి సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం నిత్యం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కష్టకాలం వస్తుంది మనిషికి,
కలిమి వస్తుంది, లేమి వస్తుంది. మరి ఇటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా సహనాన్ని వహించాలి. అది నిజమైనటువంటి మంచితనం. చూడండి, ఆనందం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు గడిపేసి, మరి కష్టాలు వచ్చినప్పుడు అతను దానికి భయపడిపోయి బాధపడిపోయి ఆరాధనను మానివేసి ఇటువంటి పనులు ఎంత మాత్రం కూడా చేయకూడదు. కష్టాలు వచ్చినప్పటికీ కూడా, నష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఆదాయం వచ్చినప్పటికీ కూడా, అతనికి మరి ఆదాయంలో తగ్గుదల వచ్చినప్పటికీ కూడా అతను స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. అంటే సమానమైనటువంటి భావన అతను కలిగి ఉండాలి. దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇటువంటి వారే నిజమైనటువంటి విశ్వాసులు, నిజమైనటువంటి మంచితనం గలవారు అని దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, చూడండి, మంచితనం అంటే మనము సాధారణంగా మంచి గుణాలు గలవాళ్ళు, మరి ఏ అలవాట్లు లేని వాళ్ళు అని చెప్పేసి మనము భావిస్తున్నాం. కానీ మంచితనంలో ఇవన్నీ కూడా ఉన్నాయి సోదరులారా. ఆ తర్వాత ఇంకా చూడండి, మంచి వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కొన్ని విషయాలు పరిశీలిద్దాం. నిజమైనటువంటి ఒక విశ్వాస యొక్క గుణగణాలు నిన్న మనం తెలుసుకున్నాము. అతను క్రమం తప్పకుండా తన ఆరాధనను అతను చేస్తాడు. రోజుకి 5 పూటల్లో కూడా ఎటువంటి పనుల్లో ఉన్నప్పటికీ కూడా, మరి అతనికి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన నుండి ఆ ప్రార్థన వెళ్లకుండా, అంటే దాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఇంకా తన సంపదలో అందరికీ కూడా హక్కు ఉన్నది అని భావించి తన సంపద అతను ఖర్చు చేస్తాడు. ఇంకా తీర్పు దినాన్ని విశ్వసిస్తాడు. ఇంకా దైవం ఇక్కడ చెప్తున్నాడు, తన ప్రభు యొక్క శిక్షకు భయపడుతూ ఉంటాడు అనుక్షణం కూడా. ఇక్కడ మనిషి అనేక తప్పులు చేస్తుంటాడు, కానీ ఆ తప్పులకు శిక్ష ఇక్కడ ఎంత మాత్రం కూడా పడదు సోదరులారా. ఇక్కడ 10,000 మందిని మనం చంపేసినప్పటికీ కూడా సాక్ష్యం లేదనుకోండి, మనం నిర్భయంగా బయటకు తిరగవచ్చు. కాబట్టి ఇక్కడ శిక్షా బహుమానాలకు, ఇక్కడ శిక్ష పడనివాడు గొప్పవాడు అని, శిక్ష పడినవాడు తప్పు చేసిన వాడని ఎంత మాత్రం కూడా అనుకోవడానికి లేదు సోదరులారా. ఇక్కడ బహుమానాలతోటి, ఇక్కడ శిక్షతోటి పని లేదు. మరి మరణం తర్వాత రాబోయే జీవితం ఉంది చూసారా, దేవుని న్యాయస్థానం ఉంది చూసారా, అక్కడ విధించబడే శిక్ష ఉంది చూసారా, అది నిజమైనటువంటి శిక్ష. మరి అక్కడ లభించే ప్రతిఫలం ఉంది చూసారా, అది నిజమైనటువంటి ప్రతిఫలం. దైవం ఇదే చెప్తున్నాడు, తమ శిక్షకు ఎవరైతే భయపడుతుంటారో వారు నిజమైనటువంటి మంచివాడు, నిజమైనటువంటి విశ్వాసి. ఇంకా తమ యొక్క మర్మాంగాలను కాపాడుకుంటాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, తన కోరికను సహజ సిద్ధంగా తన భార్య ద్వారా మాత్రమే తీర్చుకుంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ఒక వ్యక్తి తన భార్యతోటి తన కోరికను తీర్చుకున్నా అతనికి దైవం పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని. అప్పుడు శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త, అదేమిటి, మనిషి తన కోరికను తీర్చుకోవడానికి తన భార్య వద్దకు వెళ్తాడే, దానికి అతను పుణ్యం ఎలా వస్తుంది, దానికి పుణ్యాన్ని ఏంటి సంపాదించుకుంటాడు, ఎలా సంపాదించుకుంటాడు, తన కోరికను కదా తీర్చుకోవడానికి వెళ్ళాడు అని అడగడం జరిగింది. ప్రవక్త వారు చెప్పారు, ఒకవేళ అతను తన కోరికను తన భార్య ద్వారా కాకుండా మరి బయట స్త్రీల ద్వారా తీర్చుకున్నట్లయితే అది వ్యభిచారం అవుతుంది కదా, మరి వ్యభిచారానికి మరి ఫలితము నరకం కదా, పాపం కదా, మరి పాపానికి వ్యతిరేకంగా అతను చేసినది పుణ్యమే కదా అని చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి తన కోరికను తీర్చుకోవడానికి తన భార్య వద్దకు వెళ్ళడం కూడా పుణ్యప్రదాయిని, అంటే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి మనకు ఇస్లాం ధర్మము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. కాబట్టి నిజమైనటువంటి ఒక మంచివాడు, నిజమైనటువంటి విశ్వాసి తన యొక్క క్యారెక్టర్ను, తన యొక్క నడవడికను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు, తన మర్మాంగాలను పరిరక్షించుకుంటాడు. అంటే ఏ విధమైనటువంటి వ్యభిచార కార్యక్రమాలకు అతను పాల్పడడు, చాలా పవిత్రంగా అతను తన జీవితాన్ని గడుపుతాడు. మనం సహజంగా వ్యభిచారం అంటే మరి బయటి స్త్రీలతో వెళ్ళడమే అనుకుంటుంటాం, కానీ సోదరులారా, మరి ఒక స్త్రీని చెడు చూపుతో చూడడం కూడా అది చూపుల వ్యభిచారానికి సమానము. మరి ఒక స్త్రీ గురించి చెడుగా మాట్లాడడం కూడా అది నోటితోటి వ్యభిచరించడానికి సమానము. ఈ విధంగా మన చేతులతోటి ఏదైనా చెడ్డ పని మనం చేసినట్లయితే అది చేతుల యొక్క వ్యభిచారంతో సమానము. మరి మన కాళ్ళతోటి మనం వెళ్ళనటువంటి, అంటే వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళినట్లయితే అది మన కాళ్ళకు వ్యభిచారము. కాబట్టి మనిషి యొక్క ప్రతి అవయవానికి కూడా అది చాలా జాగ్రత్తగా మనం పరిరక్షించుకోవాలి. దైవం ఇదే చెప్తున్నాడు, తమ యొక్క క్యారెక్టర్ను, తమ నడవడికను వారు కాపాడుకుంటారు.
తమ భార్యల వద్దకు మాత్రమే వెళ్తారు, మరి బయటి స్త్రీలతోటి తమ కోరికను తీర్చుకోరు అని చెప్పేసి నిజమైనటువంటి విశ్వాసుల యొక్క గుణగణాలను దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్షాల్లా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా. మరి ఏ విషయాలైతే మనం ఇక్కడ నేర్చుకుంటున్నామో, మంచి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు, మంచితనం అంటే ఏమిటి, ఈ విధమైన దీనికి ఏ గుణగణాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ రోజున మనం తెలుసుకున్నాము. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మరి ఏ విషయాలైతే మనం ఇక్కడ మనము ముచ్చటించుకున్నామో, మాట్లాడుకున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, మరి ఒక మంచి వ్యక్తికి ఉండే లక్షణాలన్నీ కూడా మనము పుడికి పుచ్చుకొని మనము దాన్ని అమలు చేసి మనం కూడా లక్షణాలను సాధించాలని, ఒక మంచి వ్యక్తిగా మనము జీవితం గడిపి ఇహపరలోకాల సాఫల్యాన్ని మనము పొందాలని దైవం మనకు ఆ జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.